హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్, అలానే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, ఈ విధంగా ప్రతి జాబ్ ఆపర్చునిటీ అనేది మీకు అందివ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కే రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, ఇస్రో నుంచి మనకి గ్రూప్ ఏ ఆఫీసర్ పోస్టులకు జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి. ఇవి అన్నీ కూడా పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ పోస్టులు. ప్రతి నెల కూడా మనకి 1,20,000 వరకు శాలరీ అనేది కూడా లభిస్తుంది. జాబ్ పోస్టింగ్ కూడా మనకి హైదరాబాద్లోనే ఉంటుంది. వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి మీకు ప్రతి డీటెయిల్ తెలియజేస్తాను. జాబ్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు, జాబ్కి అప్లై చేయాలి అంటే ఏం చదువుకుని ఉండాలి, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, జాబ్కి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా జాబ్ గురించి ప్రతి డీటెయిల్ తెలియజేస్తాను. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూసి ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జాబ్ నోటిఫికేషన్ అనేది చెక్ చేసినట్లయితే మనకి ఇస్రో అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యిందండి. ఇస్రో అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఇండియన్ స్పేస్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అనేవి మేనేజ్ చేయడం జరుగుతుంది కంపెనీ అనేది. మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 12 లాస్ట్ డేట్ అండి. ఫిబ్రవరి 12 లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వీడియో ఎండింగ్లో బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేస్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. పోస్ట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకునే ముందు ఈ పోస్ట్లకు ఇచ్చే శాలరీ అనేది చెక్ చేసినట్లయితే లెవెల్ 11 ప్రే మ్యాట్రిక్స్ ప్రకారం మీకు 67,100 నుంచి 2,08,700 వరకు మీకు ఈ జాబ్లో శాలరీ అనేది లభిస్తుంది. దాదాపుగా మీకు స్టార్టింగే 1,20,000 వరకు మీకు అలవెన్స్లతో ఈ జాబ్లో శాలరీ అనేది గెయిన్ చేయవచ్చు. మీకు శాలరీనే కాకుండా ఫర్దర్గా డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా ప్రతి అలవెన్స్ లభిస్తాయో ప్రతి అలవెన్స్ అనేవి లభిస్తాయి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి ప్రతి అలవెన్స్ అనేది వర్తిస్తుంది. అలానే నేషనల్ పెన్షన్ సిస్టమ్ విధానం ద్వారా మీరు జాబ్లో రిటైర్ అయిన తర్వాత మీకు మంత్లీ పెన్షన్ కూడా లభిస్తుంది. మీకు మెడికల్ ఫెసిలిటీస్, మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా మెడికల్ ఫెసిలిటీస్ అనేటివి లభిస్తాయి. సబ్సిడైజ్డ్ క్యాంటీన్, మీరు ఉండడానికి ఆఫీస్ క్వార్టర్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. గ్రూప్ ఇన్సూరెన్స్, హౌస్ బిల్డింగ్ ఇన్సూరెన్స్ అనేటివి కూడా ఈ విధంగా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే 18 to 35 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు ఒకవేళ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ లేదా ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే మీకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ అందరికీ కూడా 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ అనేది మీరు ఫిబ్రవరి 12, 2026 అప్లికేషన్ క్లోజింగ్ డేట్ నాటికి చెక్ చేసుకోవచ్చండి. మీ ఏజ్ అనేది ఈ విధంగా ఉండాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఇస్రో యొక్క లైవ్ రిజిస్టర్ పోర్టల్లోనే మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇస్రో యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన careers.sac.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లోనే మనం అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పిన్నుడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో మనకి వివిధ రకాల పోస్టులకు గాను రిక్రూట్మెంట్ అనేది మెన్షన్ చేశారండి. మీరు ఒకవేళ సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ఎస్డి పోస్టులకు అంటే పోస్ట్ కోడ్ 1 నుంచి పోస్ట్ కోడ్ 3 వరకు ఉన్న పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మీకు అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు, ఫ్రీగానే అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ అనేది కూడా మెన్షన్ చేశారండి పేజ్ నెంబర్ 3లో, మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. జాబ్కి సెలక్షన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే మీరు వన్స్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ బట్టి చెక్ చేసి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ప్రతి ఎలిజిబిలిటీ అనేది ఉన్నట్లయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. ప్రతిదీ కూడా మీకు మెయిల్ ద్వారానే కమ్యూనికేషన్ అనేది నడుస్తుంది.
ఫైనల్ సెలక్షన్ అనేది మీకు ఇంటర్వ్యూలో మీరు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకునే ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏది ఉండదండి. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అనేది చేసి జాబ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫీసర్ లెవెల్స్ జాబ్స్ కాబట్టి 1,00,000 పైగా మీరు శాలరీ అనేది గెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. వీడియోని తప్పకుండా లైక్ చేసినట్లయితే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ కింద ఉంటుంది. అలానే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి జాబ్ వేకెన్సీస్ అనేటివి కూడా పేజ్ నెంబర్ 4 నుంచి క్లియర్గా మెన్షన్ చేశారండి. జాబ్ వేకెన్సీస్ గురించి తెలుసుకునే ముందు ఫర్దర్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసినట్లయితే మీకు ఏజ్ లిమిట్ అనేది చెప్పాను కదా, పోస్ట్ కోడ్ 1 నుంచి 3 వరకు అయితే 18 నుంచి ఇందాక చెప్పినట్టుగా 18 to 35 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేయవచ్చండి. పోస్ట్ కోడ్ 1 నుంచి పోస్ట్ కోడ్ 3 వరకు మాత్రమే ఈ ఏజ్ లిమిట్ అనేది వర్తిస్తుంది. మీకు వివిధ రకాల పోస్టులు అనేవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు పోస్ట్ కోడ్ 4 నుంచి పోస్ట్ కోడ్ 16 వరకు చూసుకున్నట్లయితే మీకు ఏజ్ లిమిట్ అనేది 18 to 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్ 12 నుంచి 16 వరకు ఉన్న వాళ్ళు 18 to 28 ఇయర్స్ వరకు మాత్రమే అప్లై అనేది చేసుకోవచ్చండి. 4 నుంచి 11 వరకు పోస్ట్ కోడ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళు 18 to 30 ఇయర్స్ వరకు అప్లై చేయవచ్చు. ఈ పోస్ట్ కోడ్ 4 నుంచి 16 వరకు కూడా మీకు శాలరీ అనేది లెవెల్ 10 పే మ్యాట్రిక్స్ ప్రకారం 56,100 నుంచి 1,70,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలానే డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ విధానం ద్వారా పెన్షన్, మీకు మెడికల్ ఫెసిలిటీస్, మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా మెడికల్ ఫెసిలిటీస్, క్యాంటీన్, క్వార్టర్స్ ఫెసిలిటీస్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎటువంటి జాబ్ అలవెన్స్ అయితే లభిస్తాయో మీకు కూడా ప్రతి జాబ్ అలవెన్స్ అనేది లభిస్తుంది. ఇవి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకునే ముందు మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి పేజ్ నెంబర్ 9లో ప్రొవైడ్ చేశారు. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ చేసుకునే ముందు మీరు ఇవన్నీ చదివిన తర్వాత అప్లై అనేది చేసుకోండి. ఈ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా ఇస్తాను, మీరు చెక్ చేయవచ్చు. డైరెక్ట్గా లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత అప్లై అనేది చేసుకోవచ్చు అండి. మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది February 12th, 2026 ఈవినింగ్ 5 PM లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎంతో టైం లేదు కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఫోటో, సిగ్నేచర్ మరియు డాక్యుమెంట్స్ అనేవి ఏ విధంగా అప్లోడ్ చేయాలో క్లియర్గా ఇక్కడ పేజ్ నెంబర్ 10లో ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇచ్చారు, చెక్ చేయవచ్చు. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన వివరాలు అనేవి చెక్ చేసినట్లయితే క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కదా. పోస్టులకు సంబంధించిన వివరాలు అనేవి మీకు వీడియో ఎండింగ్లో చెప్తానండి. ముందు పోస్ట్కి సంబంధించిన అదర్ డీటెయిల్స్ అనేటివి చెప్తున్నాను. మల్టిపుల్ పోస్టులకు సంబంధించి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులు అనేది మీరు అప్లై అనేది చేయవచ్చు మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే. అలా అప్లై చేసిన వాళ్ళకి మీరు రిటర్న్ టెస్ట్ రాయడానికి సేమ్ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన ప్రతి పోస్ట్కి కూడా రిటర్న్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఒకే సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లో 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ప్రతి ఒక్కరు కూడా పే చేయాలండి. ఎటువంటి క్యాస్ట్ వాళ్ళైనా సరే మీరు 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది. అలానే మీరు రిటర్న్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫీజు అనేది రీఫండ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. రీఫండ్ అనేది ఏ విధంగా ఇస్తారు అంటే, మీరు ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయి ఉంటే మీకు రీఫండ్ అనేది ఫుల్గానే మీరు 750 రూపీస్ ఫుల్గానే మీకు రీఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు అదర్ కేటగిరీకి చెందిన క్యాండిడేట్స్ అయి ఉంటే 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది కట్ చేసుకుని డిడక్ట్ చేసుకుని మీకు 500 రూపీస్ రీఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. జాబ్ రిక్వైర్మెంట్స్ అనేటివి కూడా ఇక్కడ 12th పేజ్లోనే మెన్షన్ చేశారండి, క్లియర్గా చెక్ చేయవచ్చు. జాబ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. పేజ్ నెంబర్ 14th నుంచి మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటివి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఒకసారి. అలానే జాబ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, డేట్స్ అనేటివి ఆల్రెడీ చెప్పాను కదా,
అప్లికేషన్స్ అనేటివి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. February 12, 2026 ఈవినింగ్ 5 PM లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేయాలి అనుకునేవారు. కాంటాక్ట్ నెంబర్స్ అనేటివి కూడా ప్రొవైడ్ చేశారు. మీకు ఈ జాబ్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అనేవి ఉన్నా సరే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి జనరల్ క్వెరీ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు అప్లికేషన్ ప్రాసెస్లో ఎటువంటి టెక్నికల్ క్వెరీస్ ఉన్నా సరే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈమెయిల్ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు మెయిల్ అనేది కూడా రాయవచ్చు. వీళ్ళకి మీ యొక్క ఇష్యూస్ని వీళ్ళు సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చండి. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ ఇస్రో ఇస్తున్న మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీకి అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించిన పోస్టింగ్ అనేది చెక్ చేసినట్లయితే పోస్ట్ కోడ్ 1 నుంచి పోస్ట్ కోడ్ 3 వరకు ఉన్న పోస్టులకు మీకు అహ్మదాబాద్లో ఉన్న స్పేస్ అప్లికేషన్ సెంటర్లో మీకు జాబ్ పోస్టింగ్ అనేది లభిస్తుంది. మీరు పోస్ట్ కోడ్ 4 నుంచి పోస్ట్ కోడ్ 5 వరకు కనుక చెక్ చేసినట్లయితే మీకు అహ్మదాబాద్ లేదా తిరువనంతపురంలో పోస్టింగ్ అనేది ఉంటుంది. పోస్ట్ కోడ్ 12 నుంచి పోస్ట్ కోడ్ 16 వరకు అప్లై చేసుకునే వాళ్ళకి అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్లో లేదా హైదరాబాద్ యొక్క NRSC ఆఫీస్లో మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుందండి. చెప్పాను కదా, ఇస్రో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్, అలాగే మనకి పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుందండి. పోస్ట్ కోడ్ 12 నుంచి పోస్ట్ కోడ్ 16 వరకు ఉన్న జాబ్స్కి అప్లై చేసుకునే వాళ్ళకి హైదరాబాద్లోనే పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పోస్ట్ కోడ్ 6 నుంచి 15 వరకు ఉన్న వాళ్ళు కూడా అహ్మదాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉంటుందండి. అలానే మీరు ఒకవేళ పోస్ట్ కోడ్ 8లో ఉన్న జాబ్కి అప్లై చేసుకున్నట్లయితే జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు మేఘాలయలో పోస్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నోటిఫికేషన్ పీడిఎఫ్ని లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ప్రతిదీ క్లియర్గా చెక్ చేయవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత. జాబ్కి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ అలానే వాటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చెక్ చేసినట్లయితే ఇక్కడ ఈ పీడిఎఫ్లోనే మీకు స్టార్టింగ్లోనే మీకు పోస్ట్ కోడ్ 1 నుంచి పోస్ట్ కోడ్ 3 వరకు మెన్షన్ చేశారు. RF అండ్ మైక్రోవేవ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అప్లై చేయాలి అనుకునే వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి ME, MTech లేదా MSc అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు 60% మార్క్స్తో ఉన్న వాళ్ళు ఈ RF అండ్ మైక్రోవేవ్కి సంబంధించినటువంటి 2 వేకెన్సీస్కి అప్లై చేయవచ్చు. అలానే మీరు మాస్టర్స్ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసిన తర్వాత కంపల్సరీగా RF మైక్రోవేవ్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో మీరు కంపల్సరీగా PhD అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ క్లియర్గా చెక్ చేయవచ్చు. మీరు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అలానే ప్రీ రిక్విజిట్ అని 2 కాలమ్స్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేశారండి. అంటే మీరు ఫస్ట్ ప్రీ రిక్విజిట్ అనేది చదివి ఉండాలి, ఆ తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 2 కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోగలరు. వైర్లెస్ కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్ లేదా డిజిటల్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ ఫీల్డ్లో మీరు PhD కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ఫిజిక్స్, అగ్రికల్చర్ మెటీరియాలజీ నుంచి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. PhD కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చండి. కన్సర్న్ ఫీల్డ్ నుంచి మీరు ఫస్ట్ బీటెక్ లేదా MTech అనేది కంప్లీట్ చేసి తర్వాత PhD కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయవచ్చు. జాబ్ శాలరీ చెక్ చేశారు కదా, పోస్ట్ కోడ్ 1 నుంచి 3 వరకు కూడా 1,20,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ లిమిట్ ఇవన్నీ ఆల్రెడీ చెక్ చేశారు కదా. ఇప్పుడు జాబ్ కోడ్ పోస్ట్ కోడ్ 4 నుంచి చెక్ చేసినట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. BE బీటెక్ అనేది ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ విభాగానికి సంబంధించి కంప్లీట్ చేసిన వాళ్ళు మినిమం 65% మార్క్స్తో కంప్లీట్ చేసిన వాళ్ళు, అలానే ఫర్దర్గా ME, MTech అనేది ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ లేదా కన్సర్న్ ఫీల్డ్ నుంచి మైక్రోవేవ్ ఇంజనీరింగ్, RF ఇంజనీరింగ్ ఫీల్డ్స్ నుంచి ME, MTech అనేది 60% మార్క్స్తో కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ 3 వేకెన్సీస్కి కూడా అప్లై చేసుకోవచ్చండి పోస్ట్ కోడ్ 4తో. ఈ పోస్ట్ కోడ్లు అనేవి మీకు ఆన్లైన్ అప్లికేషన్లో యూజ్ అవుతాయి. పోస్ట్ కోడ్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ జాబ్కి కరస్పాండింగ్ పోస్ట్ కోడ్ అనేది. ఈ విధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంకా చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. VLSI డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్కి సంబంధించి ME, MTech కంప్లీట్ చేసిన వాళ్ళు పోస్ట్ కోడ్ 5తో అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే శాటిలైట్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్కి సంబంధించి ME, MTech ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ పోస్ట్ కోడ్ 6కి సంబంధించిన ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించి ME, MTech అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు పోస్ట్ కోడ్ 7తో ఉన్న జాబ్స్కి ఇస్రోలో ఉన్న పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి.
మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని వేకెన్సీస్ అనేవి చాలా డిపార్ట్మెంట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్ గురించి ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెక్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మీరు మీ నేమ్ అనేది ఇవ్వండి. నేమ్ అనేది ఇచ్చిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ అనేది రీఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ని రీఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ని మళ్ళీ రీఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి. మీరు వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత రిజిస్టర్ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. మీరు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు రిజిస్టర్ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. డైరెక్ట్గా రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. మీరు వన్స్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు లాగిన్ అవ్వచ్చండి. మీకు ఇందాక చూపించినటువంటి పేజ్ నుంచే మీకు బ్యాక్కి వచ్చి మీరు ఏ ఈమెయిల్ ఐడితో అయితే రిజిస్టర్ అయ్యారో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఏ పాస్వర్డ్ అయితే ఇందాక ప్రొవైడ్ చేశారో ఆ పాస్వర్డ్ అనేటిది కూడా ఇచ్చి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చాని మీకు కింద ఎంటర్ చేసి లాగిన్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ఇస్రోకి సంబంధించినటువంటి గవర్నమెంట్ పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి అప్లికేషన్ విండో అనేది కూడా ఓపెన్ అవుతుంది. తప్పకుండా మీరు అక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.